వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రజల సేవలో అనే కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేసి దాదాపుగా 15 మాసాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మన గ్రామంలో పెట్టుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు. ఈ గ్రామానికి వస్తే మీ గ్రామం సమస్యలు కూడా తెలిసినప్పటికీ ఒక్కసారి మళ్ళీ తెలుసుకొని పరిష్కరించే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. నాతో విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా గ్రామ ప్రజానీకానికి, పాత్రికేయులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజాసేవలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు మీకు చేస్తుంది, అవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా, ఇంకా మీ గ్రామంలో ఏవైనా సరే సమస్యలుంటే అవి కూడా తెలుసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కరించాలనే ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి తెలియజేస్తున్నాను. కరెక్ట్గా కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలు అయింది. గతంలో ప్రభుత్వం పింఛన్లు ఇచ్చేవాళ్ళు. ఒకసారి పింఛన్లు కూడా ప్రజలకు తెలియాలి. ఇదేదో డబ్బులు ఇస్తున్నాం తీసుకోవడం కాకుండా ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేశాయో మీకు తెలిస్తే మీరు అందరికీ చెప్పాలి. పింఛన్ అనేది 35 రూపాయలతో పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పెట్టారు ఫస్ట్ 1987వ సంవత్సరం. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆ 35 రూపాయలు 70 రూపాయలు చేశారు. ఆ 70 రూపాయలు పింఛన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి 130 రూపాయలు పెంచి 200 రూపాయలు చేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి 200 పెన్షన్ ఒకేసారి 2000 రూపాయలు చేశారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి నేను వెంటనే 3000 చేస్తామని చెప్పి మనతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. వెంటనే చేయలేదు. నెల గడిచినా సరే లేదు, సంవత్సరాలు గడిచినా లేదు. ఎలక్షన్ల ముందు 2550 రూపాయలు పెంచి చిట్ట చివరి సంవత్సరంలో 3000 చేశారు. మనం ఎలక్షన్లో మాటిచ్చాం, మాకు ఓట్లేసి గెలిపించండి, మా ప్రభుత్వాన్ని తీసుకురండి. గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రిలాగా మోసం చేయు. మేము ప్రభుత్వం ఏర్పడక ముందే 2 మాసాల ముందు నుంచే పెంచి మీకు అందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పి మాటిచ్చాం. మీరు మమ్మల్ని నమ్మి ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేము జూన్ 12న అధికారం చేపట్టాం. కానీ 2 మాసాల ముందే పింఛన్లు పెంచి 3000 రూపాయలు 4000, వికలాంగుల పెన్షన్ 6000, ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే 10,000, ఒకవేళ మంచానికే పరిమితమైతే 15,000 చొప్పున ఇచ్చిన మాట ప్రకారం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.